పుడమి సాహితీ వేదిక 5వ వార్షికోత్సవాన్ని నల్లగొండలో ఘనంగా నిర్వహించారు. ఆ వేదిక జాతీయ అధ్యక్షులు చిలుమూరు బాలరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి పాల్గొని 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పుడమి సాహితీ సేవలు అభినందనీయమని, గత 5 సంవత్సరాలుగా 200 మందికి పైగా పురస్కారాలు, అవార్డులు అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. తెలుగులో సాహిత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోలేమని, సంగీతం పాడాలంటే తెలుగు భాష అనువుగా ఉంటుందని, తెలుగు భాషని భారతదేశంలో 2వ జాతీయ భాషగా పేర్కొనాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి, PRTU వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి, కాసాల నర్సిరెడ్డి, కుమారి కర్ణశిరీష అలియాస్ బర్రెలక్క, జనయనేత్రి ఫౌండేషన్ చైర్మన్ మునీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాలని ఏకం చేసి మనమంతా ఒక జాతి, ఒక తల్లి బిడ్డలు, ఆ తల్లి పాలు పెరిగినటువంటి బిడ్డలం మనం. రాజకీయాల కారణాలు లేకపోతే కొన్ని కారణాల వల్ల విడిపోవచ్చు, కానీ సాహిత్యం అనేది ఈరోజు మళ్ళీ అందరినీ కలుపుతూనే ఉంది. సాహిత్య కార్యక్రమాలు ఇక్కడ కవులు కళాకారులు వస్తున్నారు, ఇక్కడ కార్యక్రమాలకు అక్కడి నుంచి వస్తున్నారు. సరే, నేను ఎన్టీఆర్ లాంటి వాళ్ళు మాకు ఏ విధమైన భేదం లేదు, అన్ని ప్రాంతాలు ఒకటిగానే భావించేవాళ్ళం. అందువల్ల ఇక్కడ తెలంగాణ నేల చల్లగా ఉండాలి, ఆంధ్ర ప్రజలు చల్లగా ఉండాలి, మంచి పరిపాలన రావాలి. చాలా పోరాటాల గడ్డ తెలంగాణ అంటే మొదటి నుంచి ప్రతిదాన్ని పాపం పోరాటం చేసి సాధించుకున్నారు, దాన్ని మనం అభినందించాలి. అదేవిధంగా ఇక్కడ ప్రజలకు కూడా న్యాయం జరగాలి, వంటి హామీలతో కాకుండా అదేవిధంగా ఈ సాహిత్య కార్యక్రమం ఇంటి చేతి మీద బాలరెడ్డి నిర్వహిస్తున్నారు. అంటే అతనుకున్న సాహిత్య అభిలాష లాంటిది. అతను ఎంతోమందిని మరి ఈ విధంగా ప్రోత్సహించాల్సినటువంటి కవులు పెద్ద వాళ్ళందరూ పెద్దవాళ్ళు పిలుస్తారు, కానీ చిన్నవాడిని ఎవరు గుర్తిస్తారు? మా తెలుగు అకాడమీ కూడా ఇప్పుడు మేము అదే నిర్ణయం చేసుకుని లాస్ట్ టైము అసలు అవార్డు రాని వాళ్ళని పిలిచి మేము పురస్కారం ఇవ్వడం జరిగింది. ఉగాది పురస్కారం కానీ లేకపోతే కీర్తి పురస్కారం కూడా మేము ఇవ్వడం జరిగింది. అట్లా చాలామంది ఉన్నారు, మట్టిలో మాణిక్యాలాగా మరి గుర్తింపు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కవులు ఉన్నారు. అదేవిధంగా వచన సాహిత్యం రాసేవాళ్ళు, తర్వాత గేయ సాహిత్యం రాసేవాళ్ళు ఉన్నారు, పాడేవాళ్ళు ఉన్నారు, గాయకులు ఉన్నారు. ఇలాంటి సాహిత్య పోషకులు మాత్రమే ఈ గౌరవాన్ని, ఈ విలువల్ని కాపాడుతారని నమ్మారు. అందుకే నేను కొంచెం ప్రయాసపడినాను. ఎన్నో పనులు కానీ తమ్ముడు బాలరెడ్డి పిలిచారు, ఆ అబ్బాయి అభిమానం చూశాక రావాలనిపించింది. వచ్చినందుకు నాకు అపూర్వమైన ఆదరణ, అభిమానం లభించింది. ఎంతో ప్రేమతో ఆదరించారు. మరొకసారి ఈ తెలంగాణ నేలకు నేను నమస్కారం చేస్తూ బాలరెడ్డిని ఆశిస్తున్నాను. నల్గొండకి నన్ను ఇన్వైట్ చేశారు. పుడమి సాహితీ అవార్డుకి 5వ వార్షికోత్సవం దానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి చాలామంది వచ్చారు, కొంతమంది సేవా రంగం వాళ్ళు, అలాగే లక్ష్మీపార్వతి మేడం గారి చేతుల మీదుగా అవార్డు ప్రజెంట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యం అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ చూస్ చేసి ఇక్కడ అవార్డు ఇవ్వడం, అలాగే వాళ్ళు రేపు ఫ్యూచర్లో కూడా మంచి అడుగు వేసేలా ఈ అవార్డు అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఇక్కడికి పిలిచిన బాలరెడ్డి సార్కి.